సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నేను ఈ రోజు ఈ వీడియోలో చూస్తున్నట్టయితే రెడ్మీ ఎంటైర్ నోట్ 12 5G సిరీస్ ఏవైతే ఉన్నాయో, సో దీనిపైన నా యొక్క ఫస్ట్ ఒపీనియన్, ఇంప్రెషన్స్ అండ్ దీని యొక్క రివ్యూ గురించి అయితే చెప్పబోతున్నాను. అండ్ ఈ యొక్క రివ్యూ చెప్పే కంటే ముందు మీకు సంబంధించిన 7 డౌట్లు నేను ముందుగా అయితే క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ డౌట్ వచ్చేసి, ఇది మీకు ఐపీ రేటింగ్తో వస్తుందా లేదా అనేది. ఎస్, ఈ యొక్క మొబైల్స్ మీకు ఐపీ రేటింగ్తో అయితే వస్తున్నాయి. ముఖ్యంగా మనకు ప్రో సిరీస్ అనమాట. ఇవి వచ్చేసి మీకు IP57 రేటింగ్తో అయితే వస్తున్నాయి. IP57 రేటింగ్ అంటే కంప్లీట్గా నీళ్ళలో ముంచండి అని దీని యొక్క అర్థం అయితే కాదు. జస్ట్ మనకు వాటర్ స్ప్లాష్ అంటే మనకు వర్షం పడినప్పుడు కావచ్చు, లేకపోతే దానిపైన చినుకులు పడినప్పుడు కావచ్చు, లేకపోతే మన యొక్క గ్లాస్లో ఉన్న వాటర్ దానిపైన పడినప్పుడు కావచ్చు, ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ నుంచి మీరు ఈజీగా యొక్క మొబైల్ అయితే సర్వైవ్ అయితే చేస్తుంది. అంతేకాని కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అయితే కాదు. కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ అంటే IP68 రేటింగ్, అది నీళ్ళలో ముంచిన ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. కాకపోతే ఈ యొక్క మొబైల్ నీళ్ళలో ముంచితే ఖచ్చితంగా చర్చ అయితే ఊరుకుంటుంది. ఇది ఫస్ట్ డౌట్. సెకండ్ డౌట్, దీనిలో మనకు స్టీరియో స్పీకర్ సపోర్ట్ వస్తుందా లేదా అనేది. ఎస్, ఈ యొక్క ప్రో సిరీస్ లో డ్యువల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఈ యొక్క మొబైల్ అయితే వస్తుంది. సో ముఖ్యంగా ఆడియో లవర్స్ కూడా చాలా ఫెంటాస్టిక్ అయితే ఉంటాయి ప్రో అండ్ ప్రో ప్లస్ మోడల్స్. అండ్ నెక్స్ట్ మరొక డౌట్ చూసినట్టయితే, దీంట్లో మనకు బాక్స్లో ఏవైతే ఛార్జర్స్ ఉన్నాయో, ఐదర్ 67 వాట్స్ కావచ్చు, 120 వాట్స్ కావచ్చు, వీళ్ళు ఛార్జర్స్ వచ్చేసి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీని ద్వారా మీరు సపరేట్గా బై చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇది ఒక ఫెంటాస్టిక్ థింగ్ అనే చెప్పాలి ఈ యొక్క రెడ్మీ నోట్ 12 ప్రో 5G సిరీస్లో. అండ్ అలాగే చూసినట్టయితే ఈ యొక్క ప్రో సిరీస్లో 3.5mm జాక్ ఉందా లేదా అంటే, రెండు మొబైల్స్లో ప్రోలో ప్రో 3.5mm జాక్ అయితే ఇచ్చారు. ఎటువంటి బాధపడే అవసరం కానీ, ఇబ్బంది పడే అవసరం కానీ ఏమీ అయితే లేదు. అండ్ అలాగే దీంట్లో డిస్ప్లేలో డాల్బీ విజన్ కి, అట్మాస్ కి సపోర్ట్ చేస్తుందా లేదా అంటే, ఈ యొక్క ప్రో ప్లస్ మొబైల్స్ రెండు మీకు డాల్బీ అట్మాస్ కి అలాగే డాల్బీ విజన్ కి కూడా ఈ యొక్క మొబైల్స్ అయితే సపోర్ట్ చేస్తాయి. సో మాక్సిమం ఇప్పుడు 5 డౌట్స్ అయితే మీకు క్లారిఫై అయినాయని అనుకుంటాను. అండ్ అలాగే మీకు మరొక డౌట్, దీంట్లో ఎన్ని 5G బ్యాండ్స్ ఇంక్లూడ్ చేశారని. ఇక్కడ రెడ్మీ నోట్ 12 ప్రో కావచ్చు, ప్రో ప్లస్ కావచ్చు, రెండిట్లో మీకు 10 5G బ్యాండ్ సపోర్ట్ యొక్క మొబైల్ అయితే వస్తుంది. ఇండియాలో అయితే మీకు పర్ఫెక్ట్ గా 5G అయితే వర్క్ చేస్తుంది. మీరు జస్ట్ 5G సిమ్ వేసేదే ఆలస్యం. రెండు వచ్చేసి మీకు సూపర్ స్పీడ్ ఇంటర్నెట్ తో రావడం అయితే జరుగుతుంది. 5G ఎనేబుల్డ్ డివైసెస్ అనమాట. అండ్ అలాగే మీకు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ డౌట్ చూసినట్టయితే, దీంట్లో మీకు బ్యాక్ సైడ్ గ్లాస్ బాడీతో వస్తుందా లేదా అనేది. ఎస్, ఈ యొక్క ప్రో సిరీస్ మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి గ్లాస్ మెటీరియల్తో రావడం అయితే జరిగింది. సో ఇవన్నీ ముఖ్యంగా చాలా మందికి డౌట్ ఉండే పారామీటర్స్ కాబట్టి ముందుగా నేను ఈ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై అయితే చేద్దాం అనుకున్నాను అనమాట. సో డెఫినెట్గా నచ్చితే లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ రోజు ఈ యొక్క వీడియోలో దీని యొక్క ప్రైస్ని బట్టి నాకు ఏం కలిగింది, ఈ యొక్క మొబైల్ పైన నాకు ఇంట్రెస్ట్ కలిగిందా, లేకపోతే బెటర్ మొబైల్స్ ఏమైనా ఉన్నాయా లేవనేది ఈ రోజు ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. దానికంటే ముందు ఒక చిన్న హెల్ప్ అయితే చేయండి. మన యొక్క సెకండ్ ఛానల్ నాసర్ టాయ్ రివ్యూస్ అయితే ఉంది. అందులో నేను కొత్త రిమోట్ కంట్రోల్ కార్స్ తెప్పించి వాటి యొక్క అన్బాక్సింగ్, రివ్యూస్, టెస్టింగ్ అయితే చేస్తుంటాను. లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను ఆ ఛానల్ది. ఖచ్చితంగా ఆ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ యొక్క వీడియోకి ఒక 500 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ కంప్లీట్ అయితే చేయండి. అండ్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా మనం వీటి యొక్క ప్రైసెస్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఈ యొక్క రెడ్మీ నోట్ 12 5G, రెడ్మీ నోట్ 12 ప్రో 5G, రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ 5G వీటి యొక్క మెయిన్ అంటే వితౌట్ ఆఫర్స్తో చెప్తాను. ఆ తర్వాత ఆఫర్స్ గురించి కూడా చెప్తాను. ఆఫర్ చూసినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించిన క్రెడిట్ కార్డ్ కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, ఈఎంఐ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, అప్ టు 3000 వరకు ఇన్స్టెంట్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక విషయం అయితే బాగా అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వీటి యొక్క ప్రైసెస్ విషయానికి వస్తే, మీకు రెడ్మీ నోట్ 12 5G కేవలం దీంట్లో 4GB RAM 6GB RAM మోడల్స్ మాత్రమే ఉంటాయి. 8GB RAM మోడల్ అయితే ఏమీ ఉండదు. 4 128 మీకు 17,999కి, 6 128 19,999కి, ఆఫర్ ఫోను 4 128 15,499కి, 6 128 17,499 రూపీస్కి వస్తుంది. రెడ్మీ నోట్ 12 ప్రో విషయానికి వస్తే దీంట్లో మీకు 3 మోడల్స్ అయితే ఉంటాయి. 6 128, 8 128, 8 256, 6 128 24,999కి, 8 128 26,999కి, 8 256 27,999 రూపీస్కి లాంచ్ చేస్తారు. విత్ ఆఫర్స్తో చూసినట్టయితే 6 128 20,999కి, 8 128 22,999కి, 8 256 23,999 రూపీస్కి అయితే వస్తాయి. అండ్ హై అండ్ మోడల్ రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ అయితే ఉందో దీనిలో మీకు విత్ ఇంక్లూడింగ్ 12GB ర్యామ్తో అయితే వస్తుంది. 6GB బేస్ వేరియంట్ అయితే ఏమి ఉండదు. స్టార్టింగ్ 8GB 256GB 29,999కి, 12GB 256GB 32,999కి రెగ్యులర్ ప్రైస్ కిందకి అయితే లాంచ్ చేస్తారు. విత్ ఆఫర్స్ ఇంక్లూడ్ చేస్తే 8GB 256GB బేస్ మోడల్ 25,999 రూపీస్కి వస్తుంది. 32
12 GB 256 GB 28,999 రూపీస్కి వస్తుంది. అండ్ ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్ 3K ఇన్స్టెంట్ డిస్కౌంట్ కాకుండా వీళ్ళు ఎక్స్ట్రాగా ఎక్స్చేంజ్ 1000 రూపీస్ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. ఆ యొక్క ఎక్స్చేంజ్ కూడా ప్రతి మొబైల్ ఎక్స్చేంజ్ పైన 1K డిస్కౌంట్ అయితే ఏమీ ఉండదు. ముఖ్యంగా షామీ కంపెనీకి సంబంధించిన మొబైల్స్ ఏవైతే ఉంటాయో సో వాటికి మాత్రమే 1K ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. జనరల్గా 3K ఆఫర్ కదా, 4K అయితే వస్తుంది. మరి ప్రతి ఒక్కరి దగ్గర రెడ్మీ మొబైల్స్ అయితే ఉండవు కదా, సో ఇదొకటి అయితే గుర్తుంచుకోవాలి. అండ్ ఒకవేళ ఉన్నప్పటికీ కేవలం 1000 రూపాయలకి ఎక్స్చేంజ్ అనేది ఇది పెద్ద బొక్క అనే చెప్పాలి. దీనికంటే మీరు సపరేట్గా బయట అమ్ముకుంటేనే మీకు కొన్ని ఎక్కువ డబ్బులు అయితే వస్తాయి. ఇదొక విషయం అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా ప్రైసెస్ పైన నాకు అభిప్రాయం చెప్పాలనిపిస్తే ఆఫర్స్ పోను ప్రైసెస్ ఏవైతే ఉన్నాయో చాలా 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 బీభత్సమైన ఆఫర్స్ అయితే అద్దరిపోయినాయి. నాకు నచ్చిన ఆఫర్ ఏమంటే రెడ్మీ నోట్ 12 Pro ప్లస్ 12 GB 256 GB కేవలం 28,999 రూపీస్కే ఆల్మోస్ట్ ఒక్క కర్వ్ డిస్ప్లే కాకుండా దీని దగ్గర మీరు కాంప్రమైజ్ అయితే మిగతా స్పెసిఫికేషన్స్ అన్ని హైలైట్ రియల్మీ 10 Pro Plus ని ఈజీగా ఈ యొక్క మొబైల్ అయితే బీట్ చేసి పడేస్తుంది అనమాట. ఇది ఒక్క విషయం అయితే బాగా గుర్తుంచుకోండి. ముఖ్యంగా మనం ప్రోకి ప్రో ప్లస్కి డిఫరెన్సెస్ ఏంటో మనం ముందుగా అయితే మాట్లాడుకుందాం. సో ముఖ్యంగా ప్రో మోడల్కి 67 వాట్స్ వాచింగ్ సపోర్ట్ ఉంటే ప్రో ప్లస్కి 120 వాట్స్ వాచింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది రెండిట్లో మీకు డిఫరెన్స్ అయితే గమనిస్తారు. అండ్ ఆ తర్వాత మరొక డిఫరెన్స్ చూసినట్టయితే రెడ్మీ నోట్ 12 Pro 7.9mm మొబైల్ థిక్నెస్ ఉంటే రెడ్మీ నోట్ 12 Pro 8.9mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంటుంది. 12 Proతో కంపేర్ చేస్తే 12 Pro Plus కాస్త మందంగా అయితే ఉంటుంది. వెయిట్ కూడా కొంచెం లిటిల్ వెయిట్ ఎక్కువ వెయిట్ సైడ్ అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే వీటి యొక్క సేమ్ విషయానికి వస్తే రెండిట్లో మీకు 6.6 ఇంచ్ ఫుల్ హెచ్ఏ+ OLED డిస్ప్లేస్ ఉంటాయి. 120Hz రిఫ్రెష్ రేట్, రెండు మొబైల్స్లో 900 nits స్పీక్ బ్రైట్నెస్, రెండిట్లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఫైర్ ప్రొటెక్షన్, రెండిట్లో 10-bit డిస్ప్లే, రెండిట్లో HDR10+ సపోర్ట్, రెండిట్లో 1920 PWM మాడ్యులేషన్, రెండిట్లో డాల్బీ అట్మాస్కి విజన్కి సపోర్ట్ చేస్తుంది, రెండిట్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. సో డిస్ప్లేస్ మాత్రం చాలా హైలైట్. చెప్పాను కదా ఇంతకుముందు కేవలం కర్వ్డ్ డిస్ప్లే లేదన్న మాటే, కానీ డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ డిస్ప్లే అయితే ఇచ్చారు. దీనికంటే ఎక్కువ నేనైతే చెప్పలేను, వీడియో లెంత్ అయితే పెరిగిపోతుంది. డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ అనమాట. ఈవెన్ మీకు ఎండలో అయినా సరే డిస్ప్లే విజిబిలిటీ బాగా ఉంటుంది. అండ్ ఇంకో ఫనీ థింగ్ ఏమంటే రెడ్మీ నోట్ 12 స్టాండర్డ్ వర్షన్ ఉంది కదా వితౌట్ ప్రో మోడల్, అదే మీకు 1200 nits స్పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. ఇది ప్రోకి ప్రో ప్లస్కి అయినప్పటికీ 900 nits అయితే ఇచ్చారు. ఇదొకటి నాకు స్లైట్ కొంచెం నెగిటివ్ సైడ్ కిందకి అయితే లాగేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ యొక్క రెండు మొబైల్స్కి ప్రో ప్లస్కి వితౌట్ ప్లస్ మోడల్కి డిఫరెన్స్ చూసినట్టయితే ప్రో ప్లస్కి 200 మెగాపిక్సెల్ ఓఐఎస్తో అయితే వస్తుంది. ఇక్కడ మీకు రెడ్మీ నోట్ 12 Pro 50 మెగాపిక్సెల్ ఓఐఎస్తో అయితే వస్తుంది. 50 మెగాపిక్సెల్ సోనీ IMX 766 సెన్సర్ అయితే యూజ్ చేశారు. 200 మెగాపిక్సెల్ వచ్చేసి మనకు సామ్సంగ్ HPX ఈ యొక్క సెన్సర్ అయితే యూజ్ చేశారు. అండ్ మిగతావి కామన్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ కోసం, 2 మెగాపిక్సెల్ యూజ్లెస్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ పంచ్ కెమెరాస్ అయితే ఉంటాయి. ముఖ్యంగా కెమెరాస్ అయితే ఫెంటాస్టిక్గా ఉన్నాయి. నేను చాలా 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 కెమెరా రివ్యూస్ అయితే చూసాను ఈ యొక్క మొబైల్కి సంబంధించినవి. కెమెరాస్ మాత్రం ఈ యొక్క మొబైల్లో అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా యొక్క బ్యాక్ సైడ్ కెమెరా మోడల్ అయితే ఉంటుంది. అప్ టు 4K 30 frames per second వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. 1080pలో మాత్రమే మీకు OIS అలాగే EIS సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఓవరాల్ గా వీడియో క్వాలిటీ, కెమెరా క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఇంకోటి వీళ్ళు ప్రమోషన్ అయితే చేసుకుంటున్నారు, Pixel 6a వర్సెస్ రెడ్మీ నోట్ 12 Pro Plus మేము కెమెరా శాంపుల్ చూపిస్తున్నామని. ఇక్కడ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏమంటే రెడ్మీ నోట్ 12 Pro Plus స్లైట్లీ కొంచెం ఓవర్ సాచురేట్ అయితే అయ్యింది Pixel 6a తో కంపేర్ చూసినట్టయితే. హౌఎవర్ మిగతావన్నీ ఇంకా క్వాలిటీ విషయానికి వస్తే చాలా హైలైట్. ఎందుకంటే మీకు Pixel 6a 12 మెగాపిక్సెల్ మాత్రమే ఉంటుంది. రెడ్మీ నోట్ 12 Pro Plus 200 మెగాపిక్సెల్ ఇంకా ఉంటుంది కదా, ఆల్మోస్ట్ సేమే. వీళ్ళు దీన్ని ఎలా ప్రమోట్ చేస్తారో నాకైతే అర్థం కావడం లేదు. 12 మెగాపిక్సెల్ వర్సెస్ 200 మెగాపిక్సెల్. సో ఇదైతే కొంచెం ఫన్నీ థింగ్ అనేది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక విషయానికి వస్తే దీన్ని మీకు రెండిట్లో డైమెన్సిటీ 1080 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. UFS 2.2 స్టోరేజ్ టైప్, LPDDR4X ర్యామ్ అయితే ఉంటాయి అనమాట. సో ముఖ్యంగా ఒక మీడియం లెవెల్లో గేమింగ్ ఆడే వాళ్ళకి ఒక మొబైల్ అయితే ఫెంటాస్టిక్ ఉంటుంది. అండ్ ఈవెన్ 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈజీగా 1 day బ్యాటరీ లైఫ్ అయితే వస్తాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఇంకోటి దీంట్లో మనకు OS అప్డేట్స్ వచ్చేసి 2 OS అప్డేట్స్ అయితే వస్తాయి. జనరల్ గా ఇప్పుడే Android 13 వచ్చింటే బాగా ఉండేది. ఇది ఒక నెగిటివ్ షేడ్ కిందకి అయితే కనిపించింది. దీంట్లో Android 14కే దీని యొక్క OS అప్డేట్స్ అయితే అంతమన్నమాట. Android 15 అయితే రాదు.
అండ్ 4 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఒక మీడియం లెవెల్లో గేమింగ్ ఆడే వాళ్ళకి ఈ యొక్క మొబైల్ అయితే చాలా హైలైట్స్ ఉంటాయి. ఎటువంటి బాధపడే అవసరం అయితే ఏమీ లేదు. అండ్ రెండిట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ యొక్క మొబైల్ అయితే వస్తుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది ఈ యొక్క రెడ్మీ నోట్ 12 ప్రో సిరీస్ విషయానికి వస్తాయి. అండ్ రెడ్మీ నోట్ 12 5G విషయానికి వస్తే ఇది మీకు ఫ్లిప్కార్ట్లో అయితే ఉండదు, అమెజాన్లో అయితే ఉంటుంది. ఇది ఎందుకు అక్కడ లాంచ్ చేస్తారు అనేది ఇది నాకు కూడా తెలియదు. నాది కూడా సేమ్ క్వశ్చన్. ఒకవేళ తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ దీంట్లో కూడా మీకు సేమ్ డిస్ప్లే బట్ విత్ 1200 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఇచ్చారు. ఇంకా సేమ్ డిస్ప్లే అనమాట, సేమ్ సైజ్ కూడా ఉంటుంది. దీంట్లో కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఇచ్చారు. కాకపోతే HDR 10+ ఇలాంటివి అయితే ఏమి ఉండవు. కొన్ని ఎక్స్ట్రా పారామీటర్స్ దాంట్లో అయితే ఇచ్చారు కదా, దీంట్లో అయితే ఏమి ఉండవు. దీంట్లో మీకు 6.6 ఇంచ్ ఫుల్ హెచ్డి+ OLED డిస్ప్లే, 120 Hz 1200 nits సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ రీప్రొడక్షన్ అయితే ఇచ్చారు. డిస్ప్లే మాత్రం ఈ యొక్క మొబైల్ కి అయితే ఫెంటాస్టిక్. అండ్ దీని యొక్క కెమెరా విషయానికి వస్తే దీంట్లో మీకు 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 13 మెగాపిక్సెల్ పంచల్ కెమెరా. దీంట్లో ఎటువంటి OIS కానీ EIS కానీ ఏమీ అయితే ఉండదు. ఇది ఒక సాదా సీదా కెమెరా. కాకపోతే ఇది స్టార్టింగ్ ప్రైస్ 18,000. 18,000కి ఈ యొక్క కెమెరా అయితే వరస్ట్ కెమెరా. నేను దీని జోలికి అయితే అస్సలు పోద్దంటే చెప్తాను. అండ్ దీని యొక్క ప్రాసెసర్ విషయానికి వస్తే Snapdragon 4 Gen 1 అయితే ఇచ్చారనమాట. ఇది IQ6 లో ప్రాసెసర్ ఇచ్చారు కదా, ఫస్ట్ టైం Snapdragon 4 Gen 1. ఇది ఒక ఎంట్రీ లెవెల్ 5G చిప్సెట్ అనే చెప్పాలి. సో బ్రహ్మాండంగా అయితే ఉంటుంది చిప్సెట్. ఇది కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదు. గేమింగ్ ఆడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రో సిరీస్ మీరు ప్రిఫర్ చేయడం అయితే మంచిది. అండ్ దీంట్లో బ్యాటరీ విషయానికి వస్తే దీంట్లో కూడా మీకు 5000 mAh బ్యాటరీ. దీంట్లో మీకు 33 hours ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. 3.5mm జాక్ అయితే ఉంటుంది అనమాట. ఇది కూడా బీభత్సమైన బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ దీంట్లో మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇలాంటిది అయితే ఏమి ఉండదు. కేవలం సింగిల్ స్పీకర్ తో మాత్రమే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇది వీటి యొక్క ప్రైసెస్ విత్ ఆఫర్స్ తో చూసినట్టయితే నాకైతే బ్రహ్మాండంగా నచ్చినాయి. వితౌట్ ఆఫర్ చూసినట్టయితే ఒక 2K ఎక్స్ట్రా ప్రైస్ పెట్టారనే చెప్పొచ్చు. అంటే కొంచెం హెవియర్ సైడ్ ప్రైస్ అయితే పెట్టారు. ఎందుకంటే నేను అనుకున్నది రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ ఏదైతే ఉందో బేస్ మోడల్ 28-29కి వస్తుందని అనుకున్నాను. కాకపోతే 28-29కి వచ్చింది విత్ ఆఫర్స్ అనమాట. నేను వితౌట్ ఆఫర్స్ అనే అంత వస్తుందని అనుకున్నాను. సో స్లైట్లీ మనకు కొంచెం ఎక్కువ కాస్ట్ పడిందని నాకైతే అనిపించింది. ఇంకా మిగతావన్నీ హైలైట్స్ అయ్యి మీరు కళ్ళు మూసుకునే మొబైల్స్ అయితే తీసుకొచ్చే ఎటువంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఇది లేదు. మీకు ఇన్ని చెప్పినా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ మిగిలిపోయినాయని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అక్కడ నుంచి నేను మీకు రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఇవ్వలేకపోతే మళ్ళీ ఎవరైతే కోపడదండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.